ఎర్రం సత్య నా పేరు, అన్పురం. రేవంత్ రెడ్డి పాలన పేదలకు 6 గ్యారంటీలు ఏవైతే చెప్పిండో ఆ 6 గ్యారంటీలు కాకుండా ఇంకెన్నో సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నట్టు రేవంత్ రెడ్డి పాలనను అందరూ ఇదే 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు చూద్దాం రేవంత్ రెడ్డి పాలననే కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాలన గురించి మమ్మల్ని అడుగుడు కాదు, పేద ప్రజలను అడిగితే ప్రతి ఒక్కరు ఏం చెప్తారు అనేది వాళ్ళ వాయిస్ తీసుకుంటే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, వాళ్లకు 5 లక్షలతోని ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నారు. అంటే మరి గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి గవర్నమెంట్, మరి ఆ గవర్నమెంట్ల దళిత బంధులు ఇచ్చారు, బీసీ బంధులు ఇచ్చారు. మరి దళిత బంధుల ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు, మరి బీసీ బంధులు ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు ఈ అనంతపురం గ్రామంలో తెలుస్తుంది. మా ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఒక 20 కంప్లీట్ అయినాయి, ఇంకొక 25-30 ఇప్పుడు ప్రొసీడింగ్లు వచ్చినాయి, కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అనంతపురం గ్రామంలో 20 ఇండ్లు కంప్లీట్ చేసినాం. ఎవరి దగ్గరనన్నా వన్ ఎన్పి కనుక తీసుకున్నట్టయితే మేము ఈ ఏదైతే ఇప్పుడు ఇక్కడ నందికమాన్ ఉన్నది కదా, చర్చకు మేము సిద్ధంగా ఉంటాం. ఇందిరమ్మ ఇండ్లల్లో అవకతవకలు ఏమన్నా జరిగినట్టుంటే మేము ప్రతి ఒక్క గ్రామం నుంచి వస్తాం. ఏ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానీ ఎవరు కానీ ఇందిరమ్మ ఇండ్ల దగ్గర మేమేమన్నా వన్ ఎన్పి తీసుకున్నట్టు రుజువు చేస్తే దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం. మీరు ఎట్లా ఇప్పుడు ఇక్కడనే ఇదే ఊర్లో బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. మా నాయకుడు ఆదిశీనన్న మా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇయ్యాలని చెప్పాడు. మాకంటే మొదలు బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు లేనోళ్ళు కావచ్చు, బీజేపీ ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళకే మొదలు చేస్తుండు. మాకంటే మొదలు వాళ్ళకే చేస్తుండు మా నాయకుడు. అరువులకే 100% అరువులకే. మరి అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ నాయకులకే, వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకు భజన చేసే నాయకులకే వాళ్ళు పదవులు అభిచ్చుకున్నారు. కాబట్టి మరి మా గవర్నమెంట్లో పేదోళ్ళకే తప్ప మరి మా కార్యకర్తలకు అనేది ఎక్కడ సుతం లేదు. మా కార్యకర్తలకైనా గరీబోళ్ళకే ఇచ్చిండు తప్ప ఎవరికి కానీ ఉన్నోళ్ళకి కానీ అది ఎటువంటిది లేదు. రైతులకు చూసుకుంటే మీకు మరి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేసిండంటే దానికి బ్రహ్మరథం పట్టిరు రైతులు. మరి ఆ గవర్నమెంట్ల ₹1,00,000 చేసడానికి 10 సంవత్సరాలు పడితే మా నాయకుడు ఎక్కినాక తొందరనే 2 లక్షల రుణమాఫీ చేసిండంటే అది తప్పు. ఇక హరీష్ రావు చెప్తాడు, మరి వాళ్ళ గవర్నమెంట్ ₹1,00,000 ఎందుకు చేయలేదు 10 సంవత్సరాలలో? 10 సంవత్సరాల ₹1,00,000 చేయనోడు మా ఎక్కినాక మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కిన ఒక నెల లోపంటే 2 లక్షల రుణమాఫీ చేసిందంటే అది రైతులకు ఎంత బెనిఫిట్ చెందిందో వాళ్ళకి అర్థమవుతుంది. మొన్ననే పడ్డాయి కదా రైతులకు, అంత నెల అయితే లేదు మాకు రైతు బంధు వాడి ఉన్నది. మాకు 3 ఎకరాల ల్యాండ్ ఉన్నది, మాకు పడ్డాయి. మాకు 18,000 చిల్లర పడ్డాయి. మాకు 1,50,000 తీసుకున్నాం, మాకు రుణమాఫీ అయింది. లేదు తప్పు ముచ్చట ఎందుకు, నేను అబద్ధం ఎందుకు చెప్తా? మా గ్రామంలో 2 లక్షలకు ఎంతో మందికి రుణమాఫీలు అయినాయి. ఆ లిస్ట్ ఇవ్వమంటే చూద్దాం, మీకు ఇస్తాం. మళ్ళీ ఆ 2 లక్షలు మా వాళ్ళు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, బీజేపీలు ఉన్నోళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు, ఏ పార్టీ కాకుండా ఉన్న రైతులు సుతం ఉన్నారు. సన్న బియ్యం అంటే రేషన్ షాప్ కాడికి పోతే అదొక జాతర. సన్న బియ్యం అనేటి అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చారు, ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నారు. ఇలా సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి ఒక్క కుటుంబం అవే బియ్యం తింటున్నాయి తప్ప షాపులకు కొనుకొచ్చుకునే వీలే లేదు. ఇప్పుడు ఆయన తింటాడా? మేము తింటున్నాం కదా. హరీష్ రావు తింటే ముక్కిపోయినాయా మంచిగా తెలుస్తుంది. హరీష్ రావు తింటలేడుగా. హరీష్ రావు తింటే తెలుస్తుంది ముక్కిపోయిన బియ్యమా మంచి బియ్యం అనేది. మేమే తింటున్నాం. పేదోళ్ళే తింటే పేదోళ్ళకు తెలుస్తుంది అది ఏ బియ్యం అనేది. 100% ఫ్రీ కరెంట్ ప్రతి కుటుంబానికి 200 యూనిట్లకు 100% ఫ్రీ కరెంట్ వస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.